డ్యాంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా అట్టరాస కరీంనగర్ జిల్లాలో ఉచిత చేప పిల్ల పంపిణీ ప్రారంభం చేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అదేవిధంగా మత్స్యకార కుటుంబాల యొక్క ఆనందం కోసం, వారి యొక్క పురోగతి కోసం, కుటుంబం యొక్క వారి యొక్క వ్యవస్థను మార్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంచవర్ష ప్రణాళిక ద్వారా మత్స్యకారులను ఆదుకునే ఒక దైవంగా, ఒక భగీరథంగా ముందుకు చేస్తున్నారు. వారిని హక్కును చేర్చుకునే విధంగా ప్రతి మత్స్యకార కుటుంబ రైతులు రేపు కరీంనగర్తో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు వారి యొక్క అంటే రాజు మంచి ఉంటే ప్రజలు మంచి ఉంటారని చెప్పి వారి యొక్క జాతక బలం ద్వారా అన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి చెరువు, ప్రతి కుంట నిండింది. తద్వారా మత్స్యకార కుటుంబాలకు ఆనందం ఒక సమయం ఆసన్నమైంది. ఆ సమయానికి రేపు అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు రేపు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మంత్రి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో రేపు కరీంనగర్ మేము ప్రారంభిస్తున్నాము. ఎందుకంటే మీరు చూడవచ్చు, గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కుంభకోణాలు, కుట్రలు చేశారో దానికి ఎలాంటి తావు లేకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా మత్స్యకార కుటుంబాలు ప్రత్యక్ష పర్యవేక్షణలో అంటే జిల్లా జాయింట్ కలెక్టర్తో, అదేవిధంగా జిల్లా ఎంఆర్ఓ, జిల్లా యొక్క పంచాయతీరాజ్, అలాగే జిల్లా యొక్క ఇరిగేషన్ నీటిపారుదల అధికారులు అందరూ కమిటీ చేసి అర్హతల కాంట్రాక్ట్ మనకి ఇవ్వడం జరిగింది. రేపు ప్రతి చేపకు మధ్య విలువ, ప్రతి చేపకు ఒక విలువ వచ్చే విధంగా మత్స్యకార కుటుంబాలన్నింటినీ ఆదుకునే విధంగా రైతులకు ఏ విధంగా అయితే ఆదుకున్నారో అదేవిధంగా మత్స్యకార రైతులు ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులు శ్రీధరబాబు గారు రేపు అట్టహాసంగా రాష్ట్ర వ్యాప్తంగా మన కరీంనగర్ జిల్లా ప్రారంభిస్తున్నాము. అదేవిధంగా మొదటి పేరుతో కరీంనగర్ జిల్లాలో, అదేవిధంగా రెండవ పేరుతో అక్టోబర్ 7వ ప్రారంభిస్తాము. ఈసారి మత్స్యకార కుటుంబాల యొక్క ఆనందాలు వచ్చే విధంగా మేము ప్రణాళిక రూపొందించాము. ఆ ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నాము. రేపు జరగబోయే కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా మున్సిపల్ అందరూ పాల్గొనాలి. అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విధంగా అన్ని కుటుంబాలు ఆదుకునే విధంగా తెలుసుకుంటాం.